హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిబ్లింగ్స్. మేమైతే దసరా హాలిడేస్లో మా ఫేవరెట్ మోస్ట్ ఆఫ్ ద ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కర్ణాటక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే థర్డ్ ఏసీ, అందుకే ఇంత మీకు బ్లర్గా ఉంది. సో మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. మా తాతగారు కూడా, ఇంకా మా శంకరం పెద్దనాన్న, మా పెద్ద మామగారు, మా లచ్చి మామగారు, లలితి మామగారు, విశ్వనాథం పెద్దనాన్న, దివ్యత్త, సత్యాల దొడ్డ, మేమందరం అయితే వెళ్ళాము. ఇక్కడ మాకు ట్రైన్ అయితే లేట్ అయింది. మేము 12 o'clockకి నైట్ మేము ఎక్కాక దాని తర్వాత మేము 8 o'clockకి రమ్మన్నాడు. 8 o'clockకి ట్రైన్ ఎక్కితే 9 o'clockకి దిగాం. అక్కడ స్టేషన్ నుంచి అయితే మేము ఇక్కడ బస్ మాట్లాడుతున్నాం. ఇక్కడైతే నేను మంచి బ్రాస్లెట్స్ అయితే కొనుక్కుంటున్నా. మేమైతే అమావాస్య రోజు ఇక్కడ రీచ్ అయ్యాం. శృంగేరిలో లైటింగ్స్ చూసారు ఎంత బాగుందో. ఇక్కడైతే మా తాతగారు, ఇప్పుడు నవరాత్రులు కాబట్టి గుడి ఎంత బాగుందో. మేమే అనుకున్నాం మాదంతా లక్కో, అంత బాగుంది లైటింగ్స్తో. ఇక్కడ చూసారా, ఇదైతే రూమ్. ఈ అబ్బా ఎంత బాగుందో, లైటింగ్స్ మాత్రం సూపర్ ఉంది. మేమైతే ఇక్కడైతే టెంపుల్ అంతా ఎంత అలంకారం చేశారో, చాలా బాగుంది. మేమైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఈయనైతే స్వామీజీ అంటే ఒక ఆయనేమో పెద్దగా ఉంటారు, ఇంకా ఆయన చిన్న ఆయన. సో మేమైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాం ఆయనతో. ఇదైతే నైట్ వ్యూ. ఇదైతే మేము అచ్చం ఇక్కడ దిగుతుంటే కాశీలో ఒక టెంపుల్లో ఇలా కిందకి దిగినట్టే ఉంది. చాలా బాగుంది. ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆ లాంగ్వేజ్ చాలా మాట్లాడుతుంటేనే ఎంత బాగుందో. మేమైతే ఇప్పుడు శృంగేరిలో ఉండి ఆశ్రమంకి వెళ్తున్నాం. ఇక్కడ చూసారా, ఇలా వెళ్తుంటే ఎంత బాగుందో లైటింగ్స్తో. ఇక్కడైతే కింద మేము నడుచున్న కింద వాటర్ ఉన్నాయి. అచ్చం నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంది. ఇదంతా లైటింగ్. ఇదైతే కొన్ని పేర్లు ఉన్నాయి అక్కడ. శృంగేరి గురించి కొన్ని మాటలు ఉన్నాయి, మీరు చూడండి.
శృంగేరి ఆశ్రమంకి ఇక్కడైతే మనం ఎంటర్ అవుతున్నాం. ఎంత బాగుందో, బయట లైటింగ్స్తో చాలా బాగుంది. శివుడు పార్వతి విగ్రహం ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇక్కడైతే మా తాతగారు, డాడీ, మా అన్నయ్య, ఈరోజైతే మా తాతగారి బర్త్డే. అడిగారు కదా, అందుకే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. ఇక్కడైతే మా డాడీకి, మా తాతగారికి, మా అన్నయ్యకి ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ చూసారా వాళ్ళు ఎంత బాగున్నారో. అంటే తాతగారు వాళ్ళ అబ్బాయి, మా డాడీ వాళ్ళ అబ్బాయి అలా నుంచున్నారు. ఇక్కడ చూసారా, మనమైతే టెంపుల్లో వచ్చేసాం. శృంగేరి శారదా పీఠం హిందూ ఆధ్యాత్మిక పీఠాల్లో ఒకటి. ఇక్కడ అయితే అందరు దేవుడు ఉన్నారు. కృష్ణుడు, వినాయకుడు, ఇంకా పార్వతీదేవి, ఇక్కడ పార్వతీదేవి, ఇంకా చాలా అంటే చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు. చాలా మంచిగా పెయింటింగ్ వేసి చాలా బాగుంది. ఇక్కడైతే రాక్షసుడు, శృంగేరిలో 2 ముఖ్యమైన గుళ్ళు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి విద్యాశంకర్ ఆలయం, ఇంకోటి శారదాంబ ఆలయం. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో శంకరాచార్యులు స్థాపించారు. ఇది బ్రిడ్జ్ నైట్ నేను చూపించాను కదా, అదే ఈ బ్రిడ్జ్. ఇదైతే కింద వాటర్ ఉన్నాయి కదా, దీనిలో చేపలు చూసారా ఎలా వెళ్తున్నాయో. మమ్మల్ని వచ్చి కుట్టాయి కూడా, ఎంత బాగున్నాయో చూసారా అలలు వస్తుంటే. ఈ చేపలు పెద్ద పెద్ద ఉన్నాయి చూసారా ఎలా మునిగిపోతున్నాయో. చేపలకే ఎక్కువ స్విమ్మింగ్ తెలుసు, మనుషులు ఎవరికే అందరు. ఇది తుంగభద్ర నది. ఇదైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ వచ్చేసి మా రూమ్స్ దగ్గర ఉన్న బ్రిడ్జ్.
ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా వాటర్ పైన ఉంటుంది. ఇంకా ఇలా నడుచుకుంటే అయితే ఒక ఫారెస్ట్లో టెంపుల్ ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగాము. ఇక్కడైతే ఏనుగు దీవించుకోవడానికి నేను వెళ్తున్నాను, కానీ నన్ను ఎక్కడ కొడుతుందా అని భయం వేస్తుంది. చూసారా, అదేం భయపడట్లేదు. నాకు భయం వేస్తుంది, కానీ మా డాడీ వెళ్ళంటున్నా. ఇక్కడైతే నేను దీవించుకుంటున్నా. మా అన్న అయితే భయపడి రాలే. ఇక్కడైతే నాకు దీవిస్తోంది, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. కానీ చూసారా, మాకంటే చాలా భయం. మా డాడీయే మాకంటే ఎనర్జీ పర్సన్ మా ఫ్యామిలీలో. ఇక్కడైతే నేను దీవించుకోలే, సారీ. ఫైనల్గా అయితే ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి దీవించుకున్నా. అబ్బా, నా తల పలిపోయింది గైస్, కొట్టింది. మీరు ఎప్పుడైనా ఎలిఫెంట్తో దీవించుకున్నారా? ఇదైతే మెయిన్ టెంపుల్. ఇక్కడ పైన చూసారు, గాజులతో ఎంత బాగా అలంకరణ చేశారు, చాలా బాగుంది. ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే వచ్చారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, సీ యు నెక్స్ట్ వీడియో.